శ్రీపాదరాజం శరణం ప్రపంచే 5వ అధ్యాయం. ఈ అధ్యాయం పారాయణం వలన దేవతాముక్కులను తీర్చుకోకపోవటం వలన కలుగు అనేక దోషముల నుండి విముక్తి కలుగును. శంకరభట్టు తిరుపతి చేరుట. శ్రీపాదుని అనుగ్రహంతో శంకరభట్టు శని పీడా నివారణ ఎలా చేసుకోవాలో ఈ అధ్యాయంలో మనకి తెలియజేశారు. నేను నా ప్రయాణంలో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రములకు వచ్చి తిని నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్థుడినైతిని. ధ్యానములో శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాల త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపముగా మారినది. ధ్యానము మరికొంతసేపైన తర్వాత ఆ మూర్తి 16 వర్షములకు వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చిన. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృతి స్వరూపుడు ఒకడు అరుదించెను. ఆ వికృతి స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు, మీరు జగన్నీయింతులు. మీ భక్తుడైన శంకరభట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ వాని చేత అనుభవింపచేసేదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచి ఉన్నాను అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, ఓయి శనైశ్చర, నీవు కర్మకారకుడవు. జీవులను కర్మఫలితములను అనుభవింపచేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజన సంరక్షణ నా ప్రతిజ్ఞ కనుక నీవు శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధముగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువుగాక అనెను. శ్రీపాదులు శనీశ్వరులు ఈ రకముగా సంభాషించుకుని తదుపరి ఇద్దరును నా ధ్యానం నుండి తొలగిపోయింది. తర్వాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయను. నాకు కష్టకాలం సంప్రాప్తమైనదనియు శ్రీపాదులను కష్టముల నుండి దరిచేర్చుదలనియు తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చేదిని. తిరుపతి వీధులలో ఇచ్చవచ్చిన రీతిన పోవచ్చుంటిని. మనసు చించిరముగా ఉన్నది. ఒక క్షవరకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరముల క్రితము ఇంటి నుంచి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా? నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వరాల అయినది, ఆమె ఈడారనది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖముగా ఉండవలసిందని నన్ను గర్జించి మాట్లాడాను. అంతట నేను, అయ్యా, నేను శంకరభట్టును కన్నడ దేశ బ్రాహ్మణులను, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీ దత్తప్రభువులు శ్రీపాద శ్రీ వల్లభులు నామరూపములతో అవతరించినారని విని కురుగెడ్డకు ప్రయాణమై పోవచ్చున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకున్నట్లు మంగళి సుబ్బయ్యను కానే కాను అని పలికితేను. కానీ అతడు నా మాట వినువాడు కాడాయను. అతడు చాలామంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలోకేదములు నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనువాని ఇంటికి తోడ్కుని పోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలుచూ తమను విడిచిపోరాదనియు, రజస్వల అయిన భార్యను విడిచిపోవటం మహా అపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, సుబ్బయ్య గెడ్డము మీసములతో పీడగొట్టుకుని పోయినాడు. వీనికి క్షురకర్మ చేసిన ఎడల పూర్వపు కళ వచ్చునని సెలవిచ్చాను. నేను ఎన్నిమార్లు సుబ్బయ్యను కానని చెప్పుచుండినను వారు వినరాయిరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడిను. నున్నగా గుండు గీసిరి, గెడ్డము మీసములు తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును కూడా తీసివేసిరి. నా కోసం వారికి తెలిసిన భూతవైద్యుని ఒకరిని రావించిరి. అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివేసి కత్తితో నా గుండును గాయములు నేర్పరిచి దానిపై నిమ్మకాయ రసము
మరియు ఇంకను వివిధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తర్వాత సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యము పట్టిందనియు, అందుచేత ఇతడు జంధ్యము ధరించి మంత్రములను వల్లించుచుండిననియు తెలిపిరి. తిరుపతిలోనున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియు, అతనిని బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆవహించి ఉండిననియు తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకుని పోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుని, భారద్వాజ గోత్రికుడినని, నమ్మక చమ్మకములు వచ్చుననియు, సంధ్యావందనము చేసుకుందననియు తెలిపితిని. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పినది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకునిననియు, అందువలన తగిన చికిత్స చేయించుకుని మామూలు మనిషిని చేసుకోవలసినదని వారికి చెప్పిరి. గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారకుడొకడు కూర్చుని ఉండుట నేను గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను. నాతో తదాకారమైపోయాను. ఏలినాటి శని ప్రభావం వలన నా జాతకము తారుమారు అయిననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీ వల్లభులు ఒక్కరే అనియు నా మనసునకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనసులో శ్రీపాద శ్రీ వల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. శ్రీచరణుల నామస్మరణ చేయి కొలదని నాలోని బాధ తగ్గుముఖం పట్టుచుండెను. భూతవైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పత్యముతో కూడిన ఆహారము ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యము పట్టినది గనక శాకాహారం ఇవ్వవలసిందని మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమోనని ఎంతయో కలత చెందితేని. కానీ శ్రీపాదులు వారి అనుగ్రహం వలన నాకు శాకాహారము ఇయ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరకబాధను అనుభవించేతని. అంతటి నరకబాధలోనూ నేను శ్రీ చరణుల స్మరణ మానకపోవటం వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశాను. శరీరంపై చిత్ర విచిత్రమైన ప్రయోగంలో చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిల్లాడిపోయి తిని. శ్రీదత్త ప్రభువును అనన్య భక్తితో సేవించు వారికి నరకబాధలు ఎట్లుండును? అంతలోనే విచిత్రము జరిగెను. నా శరీరంపై కొరడా దెబ్బలు పడినను నాకు ఈషమంతయును బాధ కలగలేదు. అయితే మాంత్రికుడికి మాత్రం విలవిల్లాడిపోయాను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవం వానికెందుకు కలుగుచుండెనో అని అవగాహన కాకుండెను. అతడు నా వైపు వెర్రిచూపులు చూచుండెను. నేను శ్రీ చరణుల దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని. నేను పత్యాహారమును తినుచుండినను అది నాకు చాలా మధురముగా నుండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయముతో భుజించుచుంటిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించడం మాని కేవలం మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపం చేయుచుండెను. నాకు వైద్యము మొదలు పెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయిను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటనమయ్యను. 6వ రోజున అతడు బిక్కమొహంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంత్రికుడని, తాను వైద్యము చేయటం వలన ఆ బ్రాహ్మణ దయ్యము తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధము కావించిననియు, బేతాళుడు మొదలైన అనేక క్షుద్రశక్తులను ప్రసన్నము కావించుకొనుటకు అనేక పూజలు చేయవలసిననియు, దానికి విశేషమైన ధనము కావాలననియు సూచించెను. వైద్యము చేయటం వలన ఫలితం ఏమీ లేదనియు, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడనియు నాకు తెలియను. అందుచేత విధి విధానమునకు తలవగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితంలో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొనుచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని.
జననీ జనకులారా, మీరు ఉన్న చరాస్తురాస్తులన్నిటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యము బాగానే ఉన్నది. నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతోగానో ఆనందపడ్రి. వారి కళ్ళలో తొణికిసలాడిన ఆనందమును గమనించి నా కళ్ళు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానము కావున మిగిలి ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించవద్దని దీనముగా మనస్సులోనే శ్రీపాదులను ప్రార్థించుకుంటుని. నాకు వైద్యము ప్రారంభమైన 7వ దినమున నాకు పరిచర్యను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లంటిని, నా గురించి నీవేమనుకుంటున్నావు? నేను నిజముగా సుబ్బయ్యనే అనుకుంటున్నావా? అందులకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయసులో వివాహమైనది. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరములు. మీరు నా భర్త అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవరికీ తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూసిన మగవాడు ఎవడనూ స్థిమితంగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసం తాకనైనా లేదు. ఇది ఉన్నతమైన సంస్కారం కలవారికే సాధ్యము. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమునూ లేదు. కులాచారమును అనుసరించి ధర్మముగా జీవించదలిచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడవకుడు. కాని పక్షమున నా భర్త పలాయనమై 20 సంవత్సరములు అయిన కారణమునను అసలే ఊహే తెలియని వయస్సున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భారీగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలోనే నడుచుకుందును. మీరు సదా స్మరణం చేసుకుని శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారు సద్గురువులైన ఎడల ఈ విషయ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించేదను అనెను. ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచినది. అంతట నేను ఇట్లాంటిని, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయులు వారు, ఈ కలియుగములో అవతరించిన వారు. ప్రస్తుతము కురువుపురమునందున్నారు. మన భావమును అనుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభులు వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవం ఇచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మని రుజువు చేయుదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభుల నామమును స్మరింపము. తప్పక కర్తవ్యం బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు. ఆ రోజుననే మాల జంగమ్మకుడు అచ్చటకు వచ్చెను. జంగమదేవర వేషమున నన్ను అతని వద్దకు తాళపత్ర గ్రంథము ఉండెను. ఆ వాడలోని జనులందరికీ అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానమును అద్భుతముగా చెప్పుచుండెను. అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు, దాన్ని రమలశాస్త్రమని అందురనియు, దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలవనియు చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకులు అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయమనెను. ఏవేవో గణితములు చేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రము తీసి ఇట్లు చదివాను. ప్రశ్న వేసిన వాడు శంకరభట్టు అన్న కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడు మరియొకడును కందుకూరు అను పట్టణమునకు అనతి దూరమునందున్న మొగలిచెర్ల అనే గ్రామమునందు జన్మించిరి. జ్యోతక్రీడ యందు విశేష అనురక్తులైరి. ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది. ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడిగా జన్మించెను. అన్నగారు లేని సమయమునందు ఇతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు ద్యూత క్రీడలో నిమగ్నుడై ఉండేవాడు. ఇది ఎంతయో అపచారమైన విషయం. తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమైన నిబంధనతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు ద్యూతమునందు ఒడ్డిన ధనమియ్యవలెను. తాను జూదమునందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి ధారాదత్తము చేయవలెననియు, దీనికి సాక్షిగా శ్రీ దత్తప్రభువే అని ప్రమాణం చేసుకుని జూదమాడేది. తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండట దత్తప్రభువులు గమనించుచుండెను. జూదమునందు శంకరభట్టు విజయమొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి ధారాదత్తము చేటుకు నిరాకరించెను.
తగువు పెద్ద మనుషుల వరకు వెళ్ళాను. కులబెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభు సమక్షంలో ఇంతటి అకృత్యము జరుగుట సహింపరాని విషయమనియు, పరస్త్రీ యందు మరులు గలిగి ఆమెను వక్రమార్గమును పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడివేడి నూనెను పోయవలెననియు, జోదమున తన భార్యానొడ్డిన ఇతని మిత్రునకు నవంసత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలననియు, ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురును గ్రామ బహిష్కారము చేయవలనని తీర్మానించింది. వారి తీర్మానమును అమలుపరిచింది. శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయటం వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించను. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున తిరుపతి క్షేత్రమందు జన్మించి మనసంచల్యముతో పిచ్చివాడై పెళ్ళైన తదుపరి పలాయనము చిత్తగించను. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి కనుక ఆ పాతివర్త్య ప్రభావముచే సుబ్బయ్యకు మనసంచల్యము తగ్గి ఈ రమణ శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య అచ్చడికి వచ్చును. ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించను అని ఆ తాళపత్ర గ్రంథంలో రాసి ఉన్నది. శ్రీపాద శ్రీ వల్లభుల అనుగ్రహం వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాడ శని ఆ విధమైన బాధను అనుభవించడం ద్వారా 7.5 రోజుల్లో తొలగిపోయిను. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములు అధర్మ ప్రమాణములు చేయువారు దత్తప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనస్సంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడింది. కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీ వల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైనమతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురమునకు చేరును. అంతకుముందు శ్రీ వల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును. శ్రీ వల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మన చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడై ఉండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించితిని. నేను సుబ్బయ్య జనకుల నుండి సెలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణీపాకమును అను గ్రామమును చేరితిని. కాణీపాకము గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములను కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసుకుని బయటకు వచ్చి తిని ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయం వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెళ్ళి తిని కొంతసేపు దైవధ్యానము చేసుకుని బయటకు వచ్చి తిని ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణము గల మరొక కుక్క ఉండెను. ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయం వేసేది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చి తిని ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా, మీరు మాటిమాటికి బయటకు పోవచ్చు, లోనికి వచ్చుచున్నారు, కారణమేమిటి అని అడిగాను. నేను నా భయమును గుర్చి చెప్పి తిని అంతట పూజారి, అవి నిష్కారణముగా ఎవరిని ఏమీ చెయ్యవు. అవి ఒక రజకుని వద్ద నుండి కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీ వల్లభుల నామధేయమున శ్రీదత్తుల వారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పెను. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము. కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయములోనికి రాడు. తన కుక్కలను పంపను. నేను స్వామి ప్రసాదమును మొటగట్టి వాటికి ఇచ్చేదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు 2 కుక్కలను చూచిని చెప్పితివి. మొత్తము 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూడుము అనెను. మేము బయటకు వచ్చుతున్నప్పటికీ అతడు 4 కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదమును మూటకట్టి వాటికి ఇచ్చెను. ఆ కుక్కలు 4 నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి ఆ కుక్కల అభిష్టము మేరకు నీవు ఆ రజకుని వద్దకు పొమ్ము అని నీకు శుభమగును అని పలికెను. నా జీవితమనందలి సంఘటనలు శ్రీ వల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలుసుకుంటుని.
సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటన వలన అనుసరించి కులమత భేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడిగా జన్మించవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడిగాను పుట్టవచ్చును. జీవి తాను చేసుకుని పాపపుణ్యములను మూటకట్టుకుని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవచ్చుండని తెలుసుకుంటుని. పూజారి ఆదేశానుసారము నేను రజకుడు నివసించు చోటుకు వచ్చేదిని. తిరుమలదాసు అను పేరు గల ఆ రజకుడు 70 సంవత్సరముల వయసు కలిగిన వృద్ధుడు. అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చి ఆదరముగా నన్ను ఒక మంచంపై కూర్చుండబెట్టాను. బ్రాహ్మణ జన్మాహంకారం నాలో చాలా భాగము నశించాను. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమలదాసు నాకు ఇచ్చాను. దానిని నేను శ్రీపాదశ్రీ వల్లభులు ప్రసాదముగా భావించి స్వీకరించేదని తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించాను. అయ్యా, ఈరోజు ఎంతయో సుకృతము. నాకు మీ దర్శన భాగ్యం కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చేదరా? మాల్యాదీపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునా అని తగదలాడుచుంటే, నాయన శంకరభట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదం గైకొనినావు. నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీ వల్లభుల చరితామృతమునకు శ్రీకారము చుట్టము. కురుపురమునందు నీకు శ్రీ వల్లభుల వారి ఆశీర్వదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను, పరమ లోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డ పీలికను నములుట గమనించి దానిని జాగ్రత్త పెట్టుకోవలసిందని నా కుమారులకు సూచించి తిని, అవసాన కాలమున మలిన వస్త్రంపై దృష్టి సారించి ప్రాణము విడుచుట వలన నేను రజక జన్మము నంది తిని. జన్మావసమున ఏ సంకల్పముతో ప్రాణము విడవబడునో తదనుగుణమైన మరుజన్మము లభించును. నా పూర్వపుణ్య వశమున గర్తపురి అనగా గుంటూరు మండలాంతర్గతముకు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురమునందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామము గల 2 కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అని పేరు గల మహాపండితులు, వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు, వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానులు వారి సోదరి అయిన రాజమాంబను భావన్నవధానుల గారికి ఇచ్చి వివాహము చేసిరి. భావమరుదులు ఇద్దరునూ మహాపండితులే. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లి అను గ్రామములో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు ఇద్దరునూ వేయించేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలననియు, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనం ఇయ్యవలననియు కొందరు పండితులు వాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరునూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియు, వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతికాలములోనే వారు గణేష చతుర్థి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీ వల్లభుల రూపమును అవతరించదనని ఆనతినిచ్చేది. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో 3 నాస్తికులుండేది. వారు కనిపించున్నదంతయును ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు, అట్లైన మరి ఒక పర్యాయం నిదర్శనమీయవలనని వాదించింది. అప్పుడు హోమగుండమునందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము, మూర్ఖులారా, త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తి అను శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవచ్చున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియును మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవిను భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులను ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించి అభిష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడును నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే.
అన్ని విఘ్నములను హరించువాడును కూడా నేనే. దత్తాత్రేయుడిగా ఎవరనుకుంటురి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపంలో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తరూపం. ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడు ఎల్లప్పుడూ త్రిమూర్తాత్మకుడని తెలియను. శ్రీపాద శ్రీ వల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడన్నట్టుకు నిదర్శనముగా శ్రీపాద శ్రీ వల్లభులు గణేష చతుర్దశి నాడు అవతరించింది. సుబ్రహ్మణ్య తత్వం వలన వారిది కేవలము జ్ఞానవతారమని తెలియడు. ధర్మశాస్త్ర తత్వం వలన వారిది సమస్త ధర్మ కర్మములకు ఆదియును మూలమును అని గమనించుడు. రాబోవారు అవతారము మాతాపితుల సంయోగ ఫలితము కాదు, జ్యోతిస్వరూపము మానవాకృతి చెందురు. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కుతో ప్రస్తుతించగా అవహేళన చేసిన కారణం మీలో ఒకడు మోగవాడిగా పుట్టును. ఇంతమంది సత్యసంధులైన భక్తుల సత్యమును గురించి చెప్పుచునను పెడచెవిని పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడిగా పుట్టను. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికాను. నాయన, వారు ముగ్గురును ఈ కాణీపురమున సోదరులుగా జన్మించిరి. త్రిమూర్తులను దూషించినను, త్రిమూర్తాత్మకుడైన దత్తును దూషించినను లెక్కకు మిక్కటమైన అనర్థములు దాపరించరు. సోదరులైన ఈ ముగ్గురును ఒక కాణీ భూమిని ఈ గ్రామమందే సాగు చేసుకునిచుండిరి. ఆ పొలములో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఈతము సహాయము నీరు పెట్టుకునేవారు. ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది. ఒకనొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నములో నుండిది. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగలగానే వారిలోనున్న మగవానికి మాట వచ్చాను. నీరు యథావిధముగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చెవిటివానికి వారి దోషం హరించినది. మూడవ వాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుట చేత అతని గుడ్డితనము పోయినది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తల మీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించనారంభించినది. ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులైన భావనవధానులను, వారి భావమరుదైన శ్రీధర అవధానులను ఈ గ్రామమునకు ఇచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకమునకు వచ్చినాను. పృథ్వీతత్వములో అవతరించితిని. ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులు చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరు అనుసరించిన మహాయజ్ఞములోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలంలో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీ ఎందును, బద్రీ ఎందును, కేదారమునందున కూడా ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీ వల్లభుల వారు అవతరణమునకు సమయం ఆసన్నమవుతున్నది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుచున్నాను. కౌశికసు గోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమును వర్ధిల్లెదురుగాక అనెను. రజ్జుకుడైన తిరుమలదాసు శంకరభట్టుతో, నాయన శంకర, మాల్యాద్రీపురం నుండి బాపన్నవధానులను, శ్రీధర అవధానులను పీఠికాపురమునందు నివసించటం వలసపోయేది. నేను శ్రీపాద శ్రీ వల్లభుల బాల్యలీలను ఎన్నింటినో చూసేదిని. రేపు నీకు అవన్నీ సవిస్తరముగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అని పేరుట కురుపురము గ్రామమునందే నివసించుచు అచ్చట శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణీపురములోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తిని అనుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకొందువు.
వైశ్యశ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వానిని కలుసుకుని ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదుల వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచేవారు. శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తం ఉన్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉన్నది. నీవు రచించు శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియను శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలపగలిగినవి రానే రావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని పలికెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 5వ అధ్యాయం సంపూర్ణం.